హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సామ్స్ డైరీస్. ఈరోజు రాగి పిండితో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇంట్లో ఓవెన్ లేకున్నా కూడా మనం చాలా ఈజీగా అలానే చాలా హెల్తీగా ఈ రెసిపీని అయితే చేసి మనం పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. చాలా బాగుంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా పాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా స్టాండ్ మూత పెట్టుకుని పాన్కి మూతకి గ్యాస్ కట్టర్ లేకుండా విజిల్ని అయితే పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలండి. అలానే మరొక బౌల్లో 1 కప్పు వరకు బెల్లం తురుము కూడా తీసుకుని బెల్లం కరిగిస్తే చాలండి. జస్ట్ మెల్ట్ అయింది కదా, ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఈ కరిగించిన బెల్లంలో 1 కప్పు వరకు కరిగించిన నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి. మరొక 1/2 కప్పు వరకు పాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు లిటిల్ బిట్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే 1 చిటికెడు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుని జల్లించిన గోధుమ పిండిని 1 కప్పు వరకు తీసుకోవాలండి. అలానే 1 జల్లించిన రాగి పిండిని కూడా మరొక కప్పు తీసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో, అది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ మనం పిండిని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతున్న దాంట్లో 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్మాల్ కప్స్ తీసుకుని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుని ఈ పౌడర్ని అంతా కూడా ఈ బౌల్కి అంతా పట్టేలాగా ఈ విధంగా టాస్ చేసుకోవాలండి. ఈ బౌల్స్లో మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని హాఫ్ వరకు నింపుకోవాలి. ఈ విధంగా కింద ట్యాప్ చేసుకుంటూ మనం పెడుతుంటే మధ్యలో మనకి గ్యాప్స్ అనేవి రావు కేక్కి. ఈ విధంగా ప్రీహీట్ చేసుకున్న పాన్లో ఈ విధంగా బౌల్స్ని అయితే పెట్టుకుని ఒక 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఒకసారి స్పూన్ కానీ ఏదైనా స్టిక్ కానీ పెట్టుకుని దానికి ఏమీ అంటకుండా నార్మల్గా వచ్చేస్తే కేక్స్ రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత మిగతా కప్స్ని కూడా పెట్టుకుని ఈ విధంగా కేక్స్ తయారు చేసేసుకోవాలి. సో కేక్స్ అయితే ఈజీగా వచ్చేసినాయి, చూసారా? అలానే కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్తో చుట్టూరా తిప్పుతూ ఉండి ఈ విధంగా కేక్స్ని అయితే ఈజీగా తీసేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా వచ్చినాయో కేక్స్ అవి కూడా. అలానే చాలా మెత్తగా స్పాంజ్ లాగా రెడీ అయినాయండి కేక్స్. సో మీరు కూడా చాలా హెల్తీగా ఇవి చేసి పెట్టవచ్చు. మనం ఇందులో యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్సే కదా. సో ఈ విధంగా కనుక మనం పిల్లలకి చేసి పెడుతూ ఇస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి. అలానే పిల్లలకి స్కూల్ బాక్స్కి స్నాక్స్లా కూడా మనం ఇవి ఇవ్వచ్చు. ఎంతో హెల్తీ రెసిపీ కదా. చూసారా ఎంత చక్కగా వచ్చేసినాయో, స్పాంజ్ లాగా బాగుంది కదండి కేక్. అలానే టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.